వన్ మ్యాన్స్ క్వెస్ట్ టు బిల్డ్ ఇండియాస్ మోస్ట్ లవబుల్ సిటీ. ఈ లైన్ పెట్టి న్యూయార్క్ టైమ్స్ వాడు ఒక న్యూస్ ఇచ్చాడు అంటే ప్రపంచం అంతా కూడా ఆశ్చర్యపోయింది. ఎవరి మనిషి, ఇండియాలో అంత గొప్ప మహానగర నిర్మాణం ఎక్కడ జరుగుతుంది అని. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. అమరావతి. ఎవరా మనిషి? నాయుడు, చంద్రబాబు నాయుడు భవిష్యత్తుని ముందే చూస్తాడు. ఆ చూసిన దానికి తగ్గట్టుగానే గ్రౌండ్ మ్యాప్ రెడీ చేస్తాడు. దానికి తగ్గట్టుగానే పనులు చేస్తాడు, చేపిస్తాడు. కళ్ళ ముందు కనిపిస్తూ ఉండిద్ది. ఏంటి? మన పిల్లల యొక్క గొప్పదైన భవిష్యత్తు. ఆనాడు హైదరాబాద్లో చూపించాడు సైబరాబాద్ మహానగర నిర్మాణానికి సంబంధించి. ఈరోజు అమరావతిలో చూపిస్తున్నాడు, ప్రపంచానికి చూపిస్తున్నాడు. ఏ రకంగా? అస్సలు అమరావతి అనే ఒక నగరం, ఇదే న్యూయార్క్ టైమ్స్ త్వరలో చెప్పింది వరల్డ్స్ మోస్ట్ లవబుల్ సిటీ అని చెప్తారు. అసలు ఏ రేంజ్లో ఇప్పుడు అమరావతి నిర్మాణం జరుగుతుందంటే, నిన్న సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభించారు కదా, ఫేజ్ 1 ఫేజ్ 2 అది, ఫేజ్ 3 ఉంది. ఓకే, సేమ్ పట్టిసీమ ప్రాజెక్టుని ఎలాగైతే పోలవరం కంప్లీట్ అవడానికి ముందే పట్టిసీమ ప్రాజెక్టు కన్స్ట్రక్ట్ చేయించి దాని ద్వారా శ్రీశైలంలో నీళ్లు లేకపోయినా, నాగార్జునసాగర్లో నీళ్లు లేకపోయినా, పులిచింతలలో నీళ్లు లేకపోయినా ప్రకాశం బ్యారేజ్లో పుష్కలంగా నీళ్లు ఉండేలా చేస్తున్నాడు 365 డేస్. ఎలా? గోదావరిలో పుష్కలంగా నీళ్లు ఉండే ఏరియా నుంచి పట్టిసీమ ద్వారా నీళ్ళని ఇక్కడికి తరలించేసి ఈరోజు బ్రహ్మాండంగా ఉంది కృష్ణా డెల్టా, కొన్ని లక్షల ఎకరాలు. సేమ్ అలాగే ఇక్కడ ఫేజ్ 3 ఏదైతే సీడ్ యాక్సెస్ రోడ్ కంప్లీట్ అవ్వాలి అంటే ఇట్ విల్ టేక్ టైం. కానీ అమరావతికి వచ్చే వాళ్ళకి రాకపోకలు ఈజీగా ఉండాలి. అప్పుడు ఎలా అన్నప్పుడే నిన్న ఆయన ప్రారంభించాడు. చూసారా? బహింగ కెనాల్ మీద స్టీల్ బ్రిడ్జ్ కానీ, అక్కడ చాలామంది సీడ్ యాక్సెస్ రోడ్డు స్ట్రైట్ అని, ఇదేంట్రా బాబు ఇంత పెద్ద వంక ఉంది, ఇదేంట్రా బాబు పక్కన ఏదో బిల్డింగ్లు ఉన్నాయి, ఆహా వాళ్ళ కోసం వంక తిప్పాడా? కనీసం ఆలోచించాలి కదా. ఔటర్ రింగ్ రోడ్డు హైదరాబాద్లో ఈరోజు యాక్సిడెంట్ జరుగుతుందంటే ఆ పాపం వైఎస్ రాజశేఖర్ది మీకు తెలుసా? ఆ పాపం కాంగ్రెస్ వాళ్ళది మీకు తెలుసా? చంద్రబాబు నాయుడు ఆయన గవర్నమెంట్ ఉన్నప్పుడు 1999-2004 మధ్య ఎన్నో ఆలోచనలు చేస్తున్నాడు వరల్డ్ క్లాస్ సిటీగా హైదరాబాద్ మార్చాలని. అప్పుడు ప్రపోజ్ చేసిందే ఔటర్ రింగ్ రోడ్డు. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర్ వచ్చాక వాళ్ళ మనుషులు తగ్గట్టుగా అలైన్మెంట్లు ఏంటి, అవుట్ తిప్పి ఇడి తిప్పి అబ్బో కంపు చేశారు. చంద్రబాబు నాయుడు సమయంలో ఏదైతే ప్రపోజ్ చేసినటువంటి రూట్ మ్యాప్ ఉందో ఔటర్ రింగ్ రోడ్, అదే యాసిడ్గా పెట్టినట్టయితే ఆల్మోస్ట్ ఔటర్ రింగ్ రోడ్ మీద యాసిడ్ అనే ఉండవన్నమాట. సో ఏం చేద్దాం చెప్పండి, వచ్చిన మార్చేసుకున్నారు వాళ్ళకి తగ్గట్టు. సో అటువంటి నాయుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు సైబరాబాద్ తలదన్నే ఒక మహానగర నిర్మాణం అన్నాడు. అమరావతి అన్నప్పుడు హైదరాబాద్ని బీట్ చేసే ద బెస్ట్ వేలో ఉండిద్దని చెప్పున్నాడు. అలాంటప్పుడు ఈ వంకలు తోకలు ఇవన్నీ పెడతాడా మాస్టర్? ఫేజ్ 3లో ఎక్కడైతే నిన్న ఆ మలుపు అన్నారు చూసారా, ఆ మలుపు ఇట్లా ఉంది, ఇటు తిరిగింది కదా. సో ఇలా వచ్చి ఇలా తిప్పాడు నిన్న. ఇది ఉందా? ఇక్కడ స్ట్రైట్ సీడ్ యాక్సెస్ రోడ్డు కలకత్తా చెన్నై నేషనల్ హైవే ఉంది చూసారు, మణిపాల్ హాస్పిటల్ ఆ కృష్ణానది ఒడ్డున ఉంటుంది తాడేపల్లి దగ్గర. సో ఆ మణిపాల్ హాస్పిటల్ నేషనల్ హైవే టచ్ అయింది. ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఈ రోడ్డు టైం పట్టేది, ఈలోపు అమరావతిలో రాకపోకలు కావాలి. కరకట్ట మరలా మీరు నేను అబ్జర్వ్ చేస్తాను మ్యాప్లో నది పక్కనే కరకట్ట ఉంటుంది. ఆ కరకట్ట మధ్యలో వచ్చేసి పొలాలు ఇల్లు ఏమంటే ఆ తర్వాత ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు. ఈ సీడ్ యాక్సెస్ రోడ్ని ఇలా టర్న్ చేశారు, అది ప్రకాశం బ్యారేజ్ కనెక్ట్ అయ్యింది. లెఫ్ట్ కొడితే ప్రకాశం బ్యారేజ్, రైట్ కొడితే ఇటు మంగళగిరి సైడ్ వెళ్ళిపోయింది. ఇంకా కూల్ ఇంకా అసలు అది. సో ఎర్లీ యాక్సెస్ అన్నట్టు సీడ్ యాక్సెస్ రోడ్ అన్నది ఓ రకంగా పూర్తి అవడానికి ఇంకా టైం ఉంది కాబట్టి ఫేజ్ 1 ఫేజ్ 2లో కంప్లీట్ చేసేసి దాన్ని ప్రకాశం బ్యారేజ్కి అటాక్ చేశారు. ఇప్పుడు అఫ్కోర్స్ అటు విజయవాడకి ఇటు మంగళగిరి కనెక్టివిటీ అన్నట్టు. ఇక్కడ మీరు గమనించాల్సింది అసలు ఇన్ని రోజులు ఎందుకు ఆగింది ఇది అన్నప్పుడు, ఫేజ్ 1 ఫేజ్ 2లో ఒక చోట 65 సెంట్లు ఒక ఆడామె ఇవ్వాలి. ఆమె రైతు, బట్ ఆమెని వైసీపీ వాళ్ళు ఆపారు, మరి ఎవరు ఆపారంటే మనకు తెలియదు, కానీ ఆమెకు తెలుసు ఎవరు ఆపారంటే. ఆమె వల్ల ఇన్ని రోజులు అది ఆగింది. లేదంటే ఇప్పటికి అమరావతి బ్రహ్మాండంగా డెవలప్ అయిపోయేది ఈ సీడ్ యాక్సెస్ రోడ్ అనేది రావటం వల్ల. జగన్మోహన్ రెడ్డి హయాంలో సీడ్ యాక్సెస్ రోడ్ అంటే ఏంటి? పెద్ద రోడ్డా, ఎన్ని వరుసలు అంటే ఏంటి? సీడ్ యాక్సెస్ రోడ్ అంటే కూడా తెలియదు. సీడ్ యాక్సెస్ రోడ్ అంటే ఎక్కడన్నా ఏదైనా ఒక పెద్ద నిర్మాణం జరుగుతున్నా కానీ ఒక ఏరియా ఉన్నప్పుడు దానికి ఎర్లీగా వేసే రోడ్డు. అంటే
ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు ఉండటం వల్ల ఆల్మోస్ట్ అక్కడ జరిగే మహా పెద్ద నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో అన్నిటి కూడా ఇక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ ఇంకా అది సీడ్ యాక్సెస్ రోడ్ అంటే అది కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డికి. సరేలే పోలవరం గురించి అంబటి రాంబాబుకి ఎంత తెలుసు, ఈ అమరావతికి సంబంధించి చేసి సీడ్ యాక్సెస్ రోడ్ సంబంధించి జగన్కి అన్ని తెలుసు. సరే పాయింట్ ఏంటి, ఇప్పుడు అక్కడ ఏదో కనెక్టివిటీ పాయింట్ ఉందో అది భవిష్యత్తులో కూడా ప్రకాశం మెరసెట్ రావడానికి ఇటు మంగళగిరి వెళ్తానికి హెల్ప్ అవుతుంది అనమాట. ఇక అక్కడ ఫేజ్ 2 ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచి ఒక ఫ్లైఓవర్ వస్తుంది. అది ఫ్లైఓవర్ ఈ రోడ్డు ఈ మధ్యలో మొత్తం తీసేసి ఇక డైరెక్ట్గా ఫ్లైఓవర్తో ఇక ముందుకు వెళ్ళిపోయింది అన్నట్టు. అది మణిపాల హాస్పిటల్ దగ్గర హైవేని కనెక్ట్ అయ్యింది. అది ఫేజ్ 3 ఇంకా టైం ఉంది. సో నిన్న జరిగింది ఉంది చూసారా, అది ఫేజ్ 1 ఫేజ్ 2 కంప్లీట్ అనేది సంబంధించి అండ్ కనెక్టివిటీ విజయవాడకి మంగళగిరికి అన్నట్టు. మీరు నిన్న జరిగినటువంటి ప్రారంభోత్సవం ఉంది అక్కడ చూస్తే 3 కనపడతాయి మీకు, 3 అద్భుతాలు. నెంబర్ 1 ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు. నెంబర్ 2 అక్కడ మీరు బాగా గమనిస్తే కొండనీటి వాగా కొండవాగ అంటారు. అక్కడ రేపు బాగా వర్షాలు వచ్చినప్పుడు ఓ పక్క నదిలో నీళ్లు ఉంటాయి. ఈ కొండవాగులో నీళ్లు కొండనీటి వాగా ఇది కొండవాగు, ఆ వాగు కొండవీటి వాగు, దానిలో నీళ్లు ఉంటాయి. దీనిలో నీళ్లు వెళ్ళి నదిలో కలవాలి. నదిలోనూ ఫుల్గా నీళ్ళు ఉన్నప్పుడు ఈ నీళ్ళు అయితే బ్యాక్ తన్నింది. బ్యాక్ తన్నినప్పుడు ఏమైంది, అమరావతిలో నీళ్ళు వస్తాయి. అందుకు ఈ పక్కన గుంటూరు కెనాల్ ఉంది, ఆ గుంటూరు కెనాల్లోకి రిలీజ్ చేయొచ్చు. ఇంకా అక్కడ లిఫ్ట్ పెట్టున్నారు, దాని ద్వారా ఎత్తిపోయొచ్చు అనమాట. అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా అమరావతిలోకి నీళ్ళు వచ్చే ఛాన్సే లేదు. అంటే ఎంత ప్లానింగో చూడండి. అసలు ఎవరన్నా కానీ ఒక నగరం నిర్మాణం చేస్తున్న ఒక కన్స్ట్రక్షన్ అన్నప్పుడు కట్టుకొస్తున్నారా అనుకుంటాడు. ఈయన అలా కాదు, అసలు దానికి ఏమేం కావాలి, రేపు రోజు ఏదేది ఉందని చెప్పేసి అన్నీ రెడీ చేసి పెట్టేసి అన్నీ రెడీ రా ఇప్పుడు స్టార్ట్ చేయండి రా అంటాడు. ఇంక ఏ చిన్న ఇబ్బంది ఉండదు నీకు. అప్పటికప్పుడు కంకర, అప్పటికప్పుడు సిమెంట్ ఇవన్నీ కాదు, అన్ని ప్లాంట్లు మొత్తం రెడీ, అక్కడ ప్రొడక్షన్ మొత్తం స్టార్ట్ అయిపోయింది, ఇక నువ్వు పని మొదలెట్టు. ఇలా అమరావతిని అలా చేస్తున్నాడు. తర్వాత ఒకటేమో అద్భుతం సీడ్ యాక్సెస్, 2 ఈ కొండవీటి వాగు, 3 అదే ఫ్రేమ్లో మొత్తం 3 ఉన్నాయి అక్కడ. సీడ్ యాక్సెస్ రోడ్డు, కొండవీటి వాగు లిఫ్ట్, ఆ తర్వాత అటు చూస్తే ఏంటి మొత్తం ఎర్రగా నీళ్ళతో కలకల్లాడుతుంది. ఏంటది, ప్రకాశం బ్యారేజీ. పైనుంచి నీళ్ళ కిందకి వదలలేదు. శ్రీశైలం నీళ్ళు వదిలేరా లేదు, నాగేశ్వరం నీళ్ళు వదిలేరా లేదు, అవి నిండలేదు. ఇంకా పులిచేతుల నుంచి వదిలేరా లేదు. మరి కృష్ణా డెల్టాకి నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి, పట్టిసీమ ద్వారా వచ్చాయి. పుష్కలంగా ఉంది, కృష్ణా నిండి ఉంది. ఇదేనండి నాయుడు అంటే. భవిష్యత్తును ముందే వేస్తాడు, అద్భుతంగా పనిచేస్తాడు, అందరి శభాష్ అనిపించుకుంటాడు. నిజంగా కొంతమంది బుర్రా బుద్ధి జ్ఞానం లేనటువంటి వాళ్ళకి, ఈవెన్ చదువు సంఖ్య లేని వాళ్ళకి నాయుడు గొప్పతనం తెలుసు. కేవలం కులం చూసో, ప్రాంతం చూసో, రాజకీయ పార్టీ చూసో, లేక బానిసత్వం కొంతమంది మాత్రమే నాయుడు వ్యతిరేకిస్తుంటారు డెవలప్మెంట్ విషయంలో. సో ఆ 3 అద్భుతాలు ఒక చోట. న్యూయార్క్ టైమ్స్ పత్రికలో నాయుడుకు సంబంధించేసి ఇండియాలోనే మోస్ట్ గొప్ప సిటీ, లవబుల్ సిటీ అన్నట్టుగా అది. ఇలా చెప్పుకుంటూ పోతే అమరావతికి సంబంధించి ఇందంటే మొత్తం రీసెర్చ్ చేస్తా కూర్చున్నా. ఎక్కడ కూడా మీకు డ్రైనేజ్ కనపడదు, మొత్తం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పైపులు, తర్వాత వాటర్ పైపులు మొత్తం అండర్ గ్రౌండే, తర్వాత కరెంటు అసలు మీరు ఎక్కడ పోల్స్ ఉండవు, మొత్తం ఇవే అండర్ గ్రౌండ్ పైపులు. మహా అయితే మీకు పోల్స్ దీనికోసం ఉంటాయి, దేనికోసం, లైట్ల కోసం ఉంటాయి, పైన కరెంటు తీగలు ఉండవు. తర్వాత డ్రైనేజీ అండర్ గ్రౌండ్, తర్వాత పైపు నేచురల్ గ్యాస్ ఇళ్ళ బండి, మీకు ఇళ్ళకి గ్యాస్ బండి అవసరం లేదు, పైపు నేచురల్ గ్యాస్ మొత్తం పైపుల ద్వారా గ్యాస్ అనమాట. ఈవెన్ రేపటి రోజు ఎక్కడన్నా గ్యాస్ ప్రాబ్లం వచ్చేది ఇబ్బంది ఉండొచ్చు ఎవరైనా, ఇక్కడ ఉండదు. వాటర్ డైరెక్ట్ ఇంటికి, కరెంటు డైరెక్ట్ ఇంటికి, గ్యాస్ డైరెక్ట్గా ఇంటికి, ఈవెన్ ఏసీకి సైతం కూడా సెంట్రలైజ్ చేసి అన్నట్టుగా దాన్ని కూడా బెస్ట్ వేలో ఇప్పుడు వీళ్ళు ఆలోచన వేస్తూ ఉన్నారు. అందుకేనండి చెప్పింది న్యూయార్క్ టైమ్స్ మామూలుగా చెప్పలా, ఇండియాస్ మోస్ట్ లవబుల్ సిటీ అని చెప్పింది. అందుకే నేను అంటున్నా, ప్రపంచంలోనే గొప్ప గొప్ప నగరాలను తలదన్నే విధంగా అమరావతి మహానగర నిర్మాణం జరుగుతూ ఉంది. ఆ రోజు మనమంతా కూడా ఖచ్చితంగా చూస్తాం, రాసి పెట్టుకోండి. నాయుడు తెలుగువాడు అవటం మన అదృష్టం. తెలంగాణ వాళ్ళకి సంబంధించేసి హైదరాబాద్ మహానగరాన్నే కాకుండా తెలంగాణ ఎన్నో గొప్ప గొప్ప ప్రాజెక్టులు చంద్రబాబు నాయుడు హయాంలో జరుగున్నాయి. ఇక ఏపీలో అన్నప్పుడు ఇప్పుడు చూస్తున్నాం కదా, అడుగడుగునా కూడా ప్రాజెక్టులు, అడుగడుగునా డెవలప్మెంట్. ఈ వీడియో మొత్తం మీద మీకు బోరు కొట్టిన ఒక్క సెకండ్ ఏదైనా ఉందా చెప్పండి. కొత్తగా చెప్పిందే ఉందా, ఉన్నది చెప్పింది ఉందా, లేనిది చెప్పింది ఉందా? ఓవరాల్ చూసుకుంటున్నప్పుడు ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద ఖచ్చితంగా కామెంట్లో తెలియచేయండి.